హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా నక్షిత్ బర్త్డే వ్లాగ్ అనమాట. ఇది మా నక్షిత్ కోసం మేము రెడీ చేసిన డెకరేషన్. ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్లో చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మా నక్షిత్ బర్త్డే థీమ్ వచ్చేసి బేబీ బాస్ థీమ్ అనమాట. కేక్ కూడా అదే బేబీ బాస్ థీమ్లోనే తీసుకున్నాం. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టినాము. ఇది మా మమ్మీ వాళ్ళు తెచ్చిన కేక్, వాళ్ళతోనే కట్ చేయించినాం అనమాట. తేజ ముందుకురా అక్క అక్క. సిరి ముందుకురా అక్కడికి. సిరి తను మించుకొని ముందుకు రాని. ఇప్పుడు బాగున్నాడు చూడు. ఖర్చు పెట్టుకో. ఇక్కడ వాళ్ళ నానమ్మ తాతయ్యలతో కలిసి కేక్ కట్ చేస్తున్నాడు నక్షిత్. వాడికి అందరినీ చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. ఏడుస్తాడేమో అని అనుకున్నాం, కానీ ఏం ఏడ్చలేదు. బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు వాడు కూడా. చూడండి, డ్యాన్స్ వేస్తున్నాడు వాడు. అదేమో కానీ కేక్ నిక్కడ తంతాడు అన్నంత టెన్షన్ అయితే వేసింది. పాపం క్యాప్ అయితే మొత్తం ఫేస్ మీదకి వచ్చేసింది నక్షత్కి. ఇక్కడ బర్త్డే సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో, బట్ కాపీరైట్ ఇష్యూ వస్తుందని వాయిస్ మొత్తం మ్యూట్ చేసిన అనమాట. ఇక్కడ మా నానమ్మ కేక్ తినిపిస్తుంది నక్షిత్కి, వాడేమో తినడంలే. మా డాడీని మా మమ్మీని పిలుస్తున్నాను, వాళ్ళు తెచ్చిన కేక్ కట్ చేపియండి అని చెప్పి. మా డాడీకి మనం చూస్తుంటే చాలా సంబరం అయిపోయింది అసలు. వాడు అప్పటి నుంచి ఆ కట్అవుట్ బ్యానర్లో వాడు ఉన్నాడని వాడే చూసుకుంటా ఉన్నాడు. వాడు అనుకుంటుంటాడు, వీళ్ళేంది ఎన్నిసార్లు క్యాండిల్ వెలిగిస్తున్నారు అని. వాడి కేక్ని ఎక్కడ కాలుతో తంతాడనే టెన్షనే ఉంది అందరికి మాత్రం. ఎంత బాగా బుద్ధిగా కేక్ కట్ చేసిన నక్షత్ర. కత్తి ఇరా అంటే ఈకోకున్నాడు. వాడికి ఎవ్రీ మంత్ కట్ చేసి కేక్ అంటేనే బోర్ కొట్టేసినట్టుంది పాపం.
ఎంత సైలెంట్గా అందరిని చూసుకుంటున్నాడు. కేక్ తినిపించకపోతేనే ఇంకా అయిపోయింది. అక్కడ ఉన్నానని చూపిస్తున్నాడు వాడు చూసుకుంటున్నాడు. బెలూన్స్ చూస్తున్నాడు. ఆ డెకరేషన్ చేసేటప్పుడు కూడా ఆ బెలూన్స్ చూసి మనకు చాలా సంబరం అయిపోయింది దాన్ని చూసి. కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎట్లా చూస్తున్నారు చూడండి మన అక్షిత్. ఇప్పుడు వాళ్ళ పిన్ని వాని కోసం ఒక గిఫ్ట్ తెచ్చింది. ఆ మమ్మీ వాళ్ళు కూడా నక్షిత్ కోసం గిఫ్ట్ ఇచ్చినారు. అదే సైకిల్ అనమాట. చిన్న సైకిల్ తీసుకుందాం అనుకున్నాం కానీ వాడు తొందరగా పెద్దగా అయిపోతున్నాడు కదా, ఆ వాకర్ని ఎత్తెత్తి పడేశాడు అనమాట మనోడు. అందుకే కొంచెం తొందరగానే పెద్దగా అవుతున్నాడు కదా అని కొంచెం పెద్ద సైకిలే తీసిన అనమాట. ఎంత బాగా పట్టుకొని రౌండ్లు వేస్తాడో చూడండి మా వాడు. వాడు ఆ బెలూన్స్ మీదే ఉంది వాడి కన్నంతా. ఎంత బాగా బుద్ధి కూర్చున్నాడు అస్సలు. అంటున్నాడు. మీకు ఒరిజినల్ ఆడియో వినిపించుంటే బాగుంటుంది, బట్ కాపీరైట్ ఇష్యూ వల్ల తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పిన్ని ఇచ్చే గిఫ్ట్ చూస్తే అసలు అందరు షాక్ అయిపోయారు. నక్షిత్ అయితే ఎంత మురిసిపోయినాడు ఆ గిఫ్ట్ని చూసుకొని. వాడు ఎన్నిసార్లు తొంగి మరి చూసుకున్నాడు ఆ గిఫ్ట్ని. మీరు కూడా చూసేయండి ఆ గిఫ్ట్ ఏందో. మనోడు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టు చేస్తున్నాడు దాన్ని. వాడు కూడా ట్రై చేస్తున్నాడు పీకడానికి. వాడికి అర్థమైపోయింది దానిలో వాడే ఉన్నాడని. అన్నీ చూసుకుంటున్నాడు. దాన్ని చూస్తేనే అరుస్తున్నాడు వాడు ఆ ఫోటోలను చూసి. మన ఫేస్లో ఆ స్మైల్ చూడండి ఒకసారి, అర్థమైపోతుంది నీకే. ఎవ్రీ మంత్ తీసిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి అందులో, స్టార్టింగ్ నుంచి. వాడు అవన్నీ చూసుకుంటున్నాడు. మా నాన్నమ్మ ఇక్కడ నక్షిత్కి కేక్ తినిపిస్తున్నారు. ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకు. నక్షిత్ కోసం డ్రెస్ అయితే తీసుకొచ్చినారు. ఇక్కడ మా జ్యోతి అత్త నక్షిత్ కోసం చిన్న టెడ్డీ బేర్ తీసుకొని వచ్చింది. ఇక్కడ మా మమతా వదిన గ్రీన్ శారీలో, తను కూడా నక్షిత్ కోసం రింగ్ తెచ్చింది, కానీ ఆ వీడియో తీయలేదు, మిస్ అయిపోయింది. ఇక్కడ మా పిన్ని బాబాయ్ నక్షిత్ కోసం మంచి డ్రెస్ తీసుకొచ్చినారు ఇద్దరు. పాపం వాడికి డ్రెస్ పెద్దగా అయిపోయింది, చేతులన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి నక్షిత్కి. ఇంటి పక్కన వాళ్ళందరినీ కూడా పిలిచినాము.
అందరూ వచ్చారు. చాలా వరకు కొన్ని వీడియోస్ మిస్ అయిపోయినాయి, అంటే తీయలేదు. మా చెల్లి అందరికీ కేక్స్ ఇస్తూ ఉంది కట్ చేసి. ఇక్కడ మా అత్త మామ, వాడికి కేక్ విరక్తి పుట్టేసింది తిని తిని, అందుకే ఎవరు తినిపించినా తినడం లేదు పాపం. జారిపోతున్నాడు, అస్సలు ఉండడం లేదు. మా సునీత అత్త మా మామయ్య అక్కడ. వీళ్ళు మా ఇంటికి ఎదురుగానే ఉంటారు, పవిత్ర ఆంటీ అని. చాలా బాగా మాట్లాడతారు. ఏమప్ప అత్తతో మాట్లాడవా అని అడుగుతా ఉంది. నక్షిత్ కోసం మనీ కవర్ అయితే ప్రజెంట్ చేసినారు. రోజు పొద్దున్నే పలకరిస్తుంటాడు ఆంటీని ఏ అని. ఇక్కడ మా పిన్ని వాళ్ళ కూతురు, తన హస్బెండ్. వాళ్ళు కూడా నక్షిత్ కోసం మంచి డ్రెస్ తీసుకొచ్చినారు. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో కూడా చేసినాము, అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇక్కడ మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకు చంద్రబావ, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ. వాడి పేరు విహాన్. వాడు నిలబడరా అంటే నిలబడనని గోలి వేస్తున్నాడు. వీళ్ళు తెచ్చిన డ్రెస్ అయితే చాలా బాగుంది, ట్రిపుల్ ఆర్ డ్రెస్. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియోలో కూడా నేను చూపించిన ఆ డ్రెస్ని. మా పెళ్ళప్పుడు వాడు చాలా చిన్నగా ఉండే విహాన్ గాడు. మా నక్షిత్ ఎంత ఉండే అంత ఉండేవాడు మా పెళ్ళప్పుడు. ఎంత పెద్దగా అయిపోయినాడు అసలు. అందరు కేక్స్, మిక్చర్ అన్నీ తింటా ఉన్నారు. భోజనాలు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. కలర్ రైస్, గుత్తొంకాయ చేపించినారు, వడియాలు. నెక్స్ట్ రోజు నాన్ వెజ్ కూడా పెట్టినాము. మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్ అన్నీ. 2 days సెలబ్రేట్ చేసుకున్నాడు వాడి బర్త్డేని. నక్షిత్ బర్త్డేకి పిలవగానే వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వచ్చి వాడిని బ్లెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సిరి ఫ్రెండ్ చందనకి, తను ఫ్రెండ్స్, మనోజ్ అన్న, మోహిత్ అన్నకి, మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా మా ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చినారు. చాలా హ్యాపీగా ఉంది. బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో ఇలా మా నక్షిత్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. మా నక్షిత్ బర్త్డేలో తీసిన కొన్ని పిక్స్ని అయితే ఇప్పుడు చూడండి. చాలా వరకు కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయినాము, ఉన్న వరకు అయితే పెట్టినాను. కానీ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే మళ్ళీ ఇంకొకటి వస్తుంది, అది తప్పకుండా చూడండి.
సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ.